ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువ అయినట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత విమోచించబడిన మనం మరొకసారి ఆయన శిలువ కార్యాన్ని గుర్తుంచుకొని మనం సిద్ధపడి జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత నేను ఎంతో సేవ చేసిన, ఎంతో పరిచర్య జరిగించిన, ఎన్నో మందిరాలు కట్టిన, ఎన్నో ఆత్మలను రక్షణను తెచ్చిన అని అనుకొని జీవిస్తుంటాం. అదే లోపల అతిశయపడుతుంటాం కూడా. ఇదంతా ఒక రకంగా ఆత్మీయమైన గర్వము, పాపం చూపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రభు తన కనికరం చొప్పున మనల్ని ఈనాడు జీవింపజేయకపోతే మనం ఏం చేయలేము అనే విషయం మనం గుర్తెరిగి ఈ వాక్యం ధ్యానిద్దాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని అని మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నువ్వు ప్రభువుని సేవిస్తున్నానని, ఎంతోమందికి సువార్త ప్రకటిస్తున్నానని, ఎన్నో సంఘాలు కట్టినా అని, ఎంతో వాక్యం తెలుసని మనం ఆత్మీయంగా కొన్నిసార్లు లోపల గర్వపడుతుంటాం కదా. నేను ఎంతో మంచిగా పాడగలనని, ఎంతో మంచిగా వాయించగలను, నేను ఎంతో చమత్కారంగా ఉన్నానని, ఇట్లా ఎన్నో ఊహించుకుంటాం. అయితే ఊహించుకునే ముందు ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఆయన అందరికీ జీవమును అని అన్నాడు. జీవం లేని ప్రతి మనిషి మృతము. అప్పటి వరకు పేరు పెట్టి పిలిచే వ్యక్తిని ఆయన బాడీ ఎక్కడుంది, శవం ఎక్కడ ఉంది అని మాట్లాడతారు. ఈ జీవమైన యేసు క్రీస్తు మనలో తన ఆత్మ నుంచినంతసేపే నువ్వేమని చేయగలుగుతావు అనే విషయం మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. నువ్వేం చేసినా దానిని బట్టి, పరిచర్యను బట్టి ప్రభుకు మహిమ వచ్చేటట్టు మాత్రమే. ఎక్కడన్నా మనకు ఏమన్నా మహిమ వచ్చేటట్టు ఉంటే దాని నుంచి విడిపించబడాలనే ఉద్దేశంతో దేవుడు మనకి మాట సెలవిస్తున్నాడు. ఆయన జీవం ఇస్తున్నాడు. రెండవది ఏమంటున్నాడు? ఊపిరిని అంటున్నాడు. ఈ భూమి మీద ఎంత కోటేశ్వరుడు ఉన్నా, ఎంత అధికారం అని ఉండని, ఎంత బలం ఉండని, ఊపిరి లేకపోతే, శ్వాస ఆడకపోతే ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ కింద తీసుకోలేకపోతే బాడీని పంపించేస్తారు. చూడండి, ఊపిరిని ఇస్తున్నాడు. అంటే ఊపిరి అంటే మనకు కనబడతలేదు కానీ మన చుట్టూ తన వాయువు ఆవరింపజేస్తున్నాడు. ఎంత ప్రేమ! ఈ గాలి అదంతలేదే వస్తుందని కొంతమంది బుద్ధిహీనంగా మాట్లాడతారు. సహజంగా దొరుకుతున్న గాలి, ఇది సృష్టించబడ్డది, అట్లా ఉన్నది, సహజంగా ఉంది అని అనుకుంటారు. కాదు, దానికి ఏమంటున్నాడు? ఊపిరిని ఇస్తున్నానని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు నీకు ఊపిరి ఇవ్వకపోతే, మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినారని చెప్తారు కానీ అది యేసు ప్రభు కృప లేకపోతే ఏం జరగలేదు. యేసు ప్రభు మనకు అనునిత్యము తన ఊపిరిని ఇస్తూనే ఉన్నాడు. ఆయన ఊపిరిని ఇవ్వకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు మనకు కనబడరు, మనం మృతమైపోతాం. అది గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఏమంటున్నాడు? సమస్తమును దయచేవాడు ఆయనే. ప్రియమైన వాళ్ళారా, నీకు ఇల్లు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, బంధువర్గం ఉండొచ్చు, నీకు బట్టలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, నీకేమైనా కలిగి ఉండొచ్చు, కానీ సమస్తమును దయచేసిన వాడు ఆయనే. ఎంత ఘనమైన మాట! ఈ ఘనమైన దేవుడు ఏమంటున్నాడంటే, తనకు ఏదైనా కొదవైనట్టు మనుషుల చేత సేవింపబడేవాడు కాడు. ఆయనకేం అవసరం లేదు నీ సేవ. అంటే ఆయనకు నువ్వేదో చేస్తేనే ఆయనకు మహిమ వస్తుంది అనేది ఏం లేదు. మనం చేసి ఆయనకు మనం సేవ చేసి, అంటే మన పరిచర్య జరిగించి, మనం ఆత్మలను సమకూర్చి, అది మన మహిమ కొరకు చేసుకుంటున్నాం. అంటే మనకు పరలోకంలో సింహాసనం కొరకు, పరలోకంలో కిరీటం కొరకు, అంతేగాని ఆయనకి ఏదో ఉద్ధరించినట్టు మనం ఫీల్ కావద్దు. చాలాసార్లు అనుకుంటాం, నేను ఎంత దేవునికి సేవ చేసిన అంట. అవసరమే లేదంట ఆయనకు. ఆయన యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నాడు. ఆయనకి ఏం తక్కువ లేదు, ఏం మహిమ తక్కువ లేదు. నిరంతరము రాత్రి పగలు వారు కొనియాడుతూనే ఉన్నారు. ఆయనకు మహిమ ఉంది. కానీ మనం ఈ పరిచర్య జరిగించని బట్టి మనకు పరలోకంలో ఒక మంచి స్థలము, మంచి స్థానము, ఆయన సింహాసనము మనకు దక్కాలంటే మన కొరకు చేస్తున్నాం ఈ పరిచర్య అంతా. అది గుర్తుపెట్టుకొని మన కిరీటాల కొరకు, మన మహిమ కొరకు, మన బహుమానాల కొరకు ఆ పరలోకంలో మనం చేస్తున్నాం అంతే. కానీ ఆయనకు ఫేవర్ చేసినట్టు కాదు ఇది. అందుకే ఆయన ఏమంటున్నాడు? తనకి ఏదైనా కొదువున్నట్టు మనుషుల చేత సేవింపబడేవాడు కాడు. ఈ దేవుడు అంత గొప్ప దేవుడు.
దాన్ని మనం గుర్తుపెట్టుకొని మన పరిచర్య జాగ్రత్తగా చేద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ ఘనమైన స్థితిని చూసి మమ్మల్ని మేము తగ్గించుకొని సేవించినట్లు కృపనీయమని మహిమకు అప్పగించుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.